సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వన్ ప్లస్ 15 వర్సెస్ ఒప్పో ఫైండ్ X9 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూస్ఫుల్ కంపారిజన్ అయితే తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు, వన్ ప్లస్ 15కి సంబంధించిన ప్రైస్ అయితే మీకు ఇన్నే కనిపించేస్తుంది. 73,000 రూపాయలు ఉంది. అండ్ వన్ ప్లస్ ఏఐతో పాటు వస్తుంది, పవర్ బై ఆక్సిజన్ ఓఎస్ అని ఉంది. హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే హైలైట్ చూసుకుంటే మాత్రమే మెయిన్ ప్రాసెసర్ క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 8 లైట్ జెన్ 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 7300 mAh బ్యాటరీ, మంచి కలర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ వేపు కూలింగ్ చేంబర్తో పాటు వస్తుంది. మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. మంచి ఏపీఎస్ వస్తుంది. 120 ఏపీఎస్ దాకా మీరు గేమ్ కూడా ఆడుకోవచ్చు అనమాట. సో ప్రైస్ ఎంతనా అంటే తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒప్పో వాళ్ళది హైలైట్ చూద్దాము. సో ఒప్పో వాళ్ళు ఒప్పో ఫైండ్ X9. సో ఇక్కడ కెమెరా చూసుకుంటే ఇక్కడ హాస్బెల్ వాళ్ళ లోగో కనిపిస్తుంది కెమెరా పక్కన. సో కెమెరా కట్అవుట్ బాగుంది. హైలైట్లో చూసుకుంటే 120x ఏఐ టెలిస్కోపిక్ జూమ్ వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 16 కలర్ ఓఎస్ వస్తుంది. కలర్ 16తో పాటు వస్తుంది. మీడియా డెన్సిటీ 9500 SoCతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇప్పుడు ప్రైస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ ప్లస్ సంబంధించిన ప్రైస్ చూసుకుందాము. సో వన్ ప్లస్ సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మాత్రం 73,000 ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ అవైలబుల్ ఉంది. పాత ఫోన్స్ ఉంటాయి, ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు హైయర్ వేరియంట్ ఉంటుంది. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 80,000 ఉంది. బేస్ వేరియంట్ 12 GB ర్యామ్, 2 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. కలర్ ఆప్షన్ 3 ఉన్నాయి బై. ఇక్కడ శాండ్స్టార్మ్ కలర్ ఉంది, నెక్స్ట్ ఇన్ఫినిటీ బ్లాక్ కలర్ ఇది, అండ్ అల్ట్రా వైలెట్ కలర్, 3 కలర్ ఆప్షన్స్లో కూడా వస్తున్నాయి. మీరు అఫీషియల్ వన్ ప్లస్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్టర్నేట్ వెబ్సైట్ తర్వాత చెప్తాను. ఓప్పోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఓప్పో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే ఓప్పో వాళ్ళ ఫైండ్ X9 చూసుకుంటే 75,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, కానీ ఇక్కడ తక్కువ ఉంది. 3,000 రూపీస్ ఏమో ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బేస్ వేరియంట్ చూసుకుంటే 12 GB ర్యామ్, 2 GB స్టోరేజ్ వేరియంట్ 75,000కి వస్తుంది. 6 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్ 85,000కి వస్తుంది. సో 16 GB ర్యామ్ అండ్ డబుల్ స్టోరేజ్కి 10,000 ప్రైస్ గ్యాప్ అయితే వస్తుంది. మీరు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్ ప్లస్కి అండ్ ఒప్పోకి ప్రైస్ కంపారిజన్ చేస్తే ఇట్లా ప్రైస్ కాడనే మీకు 2,000 రూపాయల ఇది 73 ఉంది. ఇది వచ్చేసరికి 75 ఉంది. సో 2,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే మీకు కనిపిస్తుంది. సో మేజర్ ఫస్ట్ డిఫరెన్స్ అయితే నాకు ఇదే కనిపిస్తుంది. సో మేజర్ ప్రైస్ గ్యాప్ ఇక్కడనే కనిపించేస్తుంది. నెక్స్ట్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చనా అంటే వన్ ప్లస్ వచ్చేసరికి అయితేనేమో అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ అమెజాన్ వల్ల పే లేటర్ ఫీచర్ కూడా అవైలబుల్ ఉంది. సో యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే. నెక్స్ట్ ఒప్పో ఎక్కడన్నా అంటే ఒప్పో ఫైండ్ X9 వచ్చేసరికి అయితే మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా మీకు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈఎంఐ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్స్ కూడా ఉన్నాయి బై. ఇక్కడ డెబిట్ కార్డు, పే లేటర్ వీటికి సంబంధించింది లేదు. కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈఎంఐ ఆప్షన్స్‌లో. మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్ రెండిట్లో కూడా చూపిస్తుంది. సో ఇవి మెయిన్ బై. ప్రైస్ చూసేసుకోరు కదా. ఇన్ డెప్త్‌కి వెళ్దాం. సో వన్ ప్లస్ 15 వచ్చేసరికి అయితేనేమో మెయిన్ వెయిట్ అది థిక్‌నెస్ అది 0.82 సెంటీమీటర్స్ ఉంది. ఇన్ఫినిట్ బ్లాక్ అండ్ అల్ట్రా వైలెట్ కలర్‌కి. శాండ్స్టార్మ్‌కి 0.81. సో మార్జినలే. అండ్ వెయిట్ కూడా డిఫరెన్స్ ఉంది. ఇన్ఫినిట్ బ్లాక్ కలర్ వచ్చేసి 215 గ్రామ్స్ వస్తుంది. అల్ట్రా వైలెట్ 250 గ్రామ్సే. శాండ్స్టార్మ్ వచ్చేసి 211 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. సో మార్జినల్ వెయిట్ 2, 3 గ్రామ్స్ పెద్దగా డిఫరెన్స్ ఏం పడదు. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒప్పో వాళ్ళది వెయిట్ కాడ చూసుకుంటే ఇది వెయిట్ 203 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ థిక్‌నెస్ బై 0.86 థిక్‌నెస్ వస్తుంది. సో థిక్‌నెస్ తక్కువ అనుకోవచ్చు వన్ ప్లస్ కంటే కూడా. ఒప్పోది థిక్‌నెస్ తక్కువ వస్తుంది అనుకోవచ్చు. వెయిట్ కూడా తక్కువ ఉంది. లైక్ 2, 3 గ్రామ్స్ 2, 3 గ్రామ్స్ కాదు, 203 కదా! అంటే 211 అంటే లైక్ డిపెండింగ్ అపాన్ మీరు స్మార్ట్ ఫోన్ తీసుకునే దాన్ని బట్టి అది వెయిట్ 8 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ దాకా డిఫరెన్స్ అయితే అవకాశం అనేది ఉంది. వన్ ప్లస్ వాళ్ళది డిస్‌ప్లే చూసుకుంటే ఇది వచ్చేసరికి అయితేనేమో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు 450 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు పెద్ద డిస్‌ప్లే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్‌ప్లేనే. ఒప్పోకి వచ్చేసరికి అయితేనేమో ఇది కూడా బాగానే ఉంది. హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. సో పర్లేదు డీసెంట్‌గానే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ క్వాల్కామ్ వాళ్ళది స్నాప్‌డ్రాగన్ 8 లైట్ జెన్ 5 ప్రాసెసర్ వస్తుంది.
ఆక్సిజన్ ఓఎస్ 16 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 వస్తుంది. ఒప్పో వాళ్ళది చూసుకుంటే ఇది కెమెరా కేటగిరీ చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 8 కోర్స్ అనమాట. సో గట్టి పోటీని అయితే ఇవ్వచ్చు అనిపిస్తుంది స్నాప్డ్రాగన్కి మీడియాటెక్కి. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఎక్కడుందా అని చూస్తున్నాను. ఇక్కడ జిఎన్ఎస్ ఉంది. కలర్ ఓఎస్ 16తో పాటు కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా మీరు ఇది ఆక్సిజన్ ఓఎస్ వస్తుంది 16, ఇది కలర్ ఓఎస్ 16 రెండు బేస్డ్ ఆన్ ఆండ్రాయిడే. అండ్ మిగతా ఈ ప్రాసెసర్ చూసుకుంటే ఇక్కడ ప్రాసెసర్ ఇంత మర్చిపోయి చెప్పినాను. ఇది బ్యాటరీ 7300 mAh బ్యాటరీ, డ్యూయల్ సెల్ బ్యాటరీ వస్తుంది. 120 వాట్స్ ఏమో వైర్డ్, 50 వాట్స్ ఏమో వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో ఒప్పోలో చూసుకుంటే ఛార్జరు 7000 mAh బ్యాటరీ. ఆబ్వియస్లీ ఇది డ్యూయల్ సెల్ బ్యాటరీ ఏం కాదు. సో నార్మల్ ఫుల్ లెంత్ బ్యాటరీయే. 80 వాట్స్ ఛార్జర్ వస్తుంది మ్యాక్స్ సూపర్ ఉంది. 50 వాట్స్ అయితే 8 ఛార్జర్ వస్తుంది. వైర్లెస్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్. సో కెమెరాస్ చూసుకుంటే మెయిన్ కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళ IMX906 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. టెలిఫోటో కెమెరా వస్తుంది 50 మెగాపిక్సెల్ది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే మాత్రమే ఇది వన్‌ప్లస్ వాళ్ళది 3 50 మెగాపిక్సెల్ కెమెరాలే వస్తున్నాయి. అదొకటి వన్‌ప్లస్ వాళ్ళ మెయిన్ యూనిక్‌నెస్ అనుకోవచ్చు. ఒప్పోకి వచ్చేసేద్దాం బై. ఒప్పో కెమెరా కేటగిరీలో ఇది కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్, టెలిఫోటో కెమెరా 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమాటిక్ కెమెరా. వీళ్ళైతే 4 కెమెరాలు ఇచ్చేసారు నిజంగా చెప్పుకోవాలంటే. ఒప్పో వాళ్ళు కూడా 4 కెమెరాలు ఇచ్చారు. ఇంకోటి కట్అవుట్ చూసుకుంటే సిమిలర్ ఉంది. ఒప్పోకి వన్‌ప్లస్ 15కి కట్అవుట్ చూసుకోండి సిమిలర్గానే ఉంది. సో కొంచెం షేప్ ఇది క్యాప్సూల్ లాగా వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ సిమిలర్గానే లుక్ అయితే సిమిలర్గానే ఉంది. కెమెరాలు కూడా 3 50 మెగాపిక్సెల్ ఉన్నాయి. ఒప్పోలో ఏంటంటే మోనోక్రోమాటిక్ కెమెరా యూజ్ చేసి 2 మెగాపిక్సెల్‌ది అంటే ఉందన్నట్టు ఉంది కానీ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కమింగ్ టు రికార్డింగ్ చూసుకుందాం బై. ఇక్కడ 4K 120 FPS 60 FPS అండ్ 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు ఒప్పోలా. వన్‌ప్లస్‌లో చూసుకుందాం బై. ఇక్కడ వన్‌ప్లస్‌లో మీరు 8K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు 30 FPSలో, 4K 120 FPS 60 అండ్ 80 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4Kలో EIS అండ్ OS పాటు కూడా వస్తుంది. వన్‌ప్లస్‌లో కూడా ఇది 4K స్లోమో వీడియోస్ తీసుకోవచ్చు. EIS OS గురించి అయితే ఏం లేదు. కానీ ఫ్రంట్ కెమెరాతో కూడా 4K 60 FPS రికార్డింగ్ అవుతుంది. సో ఫ్రంట్ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. వన్‌ప్లస్‌లో ఫ్రంట్ కెమెరా ఇక్కడ కూడా 13 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX709 సెన్సార్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. సో కెమెరా కార్డ్ అయితే 2 సిమిలర్‌గా ఉన్నాయి. ఇక్కడ వన్‌ప్లస్ ఏంటంటే ఈ సిమ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చిప్‌సెట్, సెన్సార్స్ ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ నానో సిమ్స్ అనేసి అయితే పెట్టిర్రు. ఇక్కడ కూడా ఇది కూడా ఈ సిమ్మే సపోర్ట్ చేస్తుంది. సో 2 స్మార్ట్ ఫోన్స్‌లో కూడా ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాండ్‌విడ్త్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నెట్వర్కింగ్‌కి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ ఇక్కడ. అండ్ ఆల్సో 2 స్మార్ట్ ఫోన్స్‌లో కూడా మీకు వైఫై 7, వైఫై 6, వైఫై 5 వస్తుంది. ఇక్కడ కూడా వైఫై 7, 6, 5 వైఫై ఏమంటే డిస్‌ప్లే సపోర్ట్‌తో పాటు వస్తుంది. అండ్ 2 కూడా 2x2 మెమో టెక్నాలజీ యూజ్ చేస్తుంది. ఇక్కడ ఒప్పోలో చూసుకుంటే వైఫై 6 గిగాహెర్ట్జ్ 160 అండ్ వైఫై 5 వచ్చేసరికి 160 వైఫై 6 320. ఇక్కడ వైఫై 6కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ అయితే మెన్షన్ చేయాలి. వైఫై 5 160 అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ బ్లూటూత్ చూసుకుంటే 6.0తో పాటు వస్తుంది. వన్‌ప్లస్‌లో బ్లూటూత్ 6.0 ఇక్కడ కూడా సేమే NFC సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. దీంట్లో సెన్సార్స్‌కి సంబంధించింది ఇక్కడైతే మెన్షన్ చేయలేరు. సెన్సార్స్ ఎక్కడున్నాయి? పైకెళ్ళాలా? ఇక్కడ సెన్సార్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. NFC అయితే ఇక్కడ మెన్షన్ చేయలేరు. NFC గురించి అయితే పైన ఎక్కడైనా మెన్షన్ చేసి చెక్ చేయాలి ఒకసారి. ఇక్కడ NFC గురించి అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ NFC అయితే ఎనేబుల్ ఉంది. ఆబ్వియస్‌లీ నాకు తెలిసిన కాడికైతే NFC సపోర్ట్ అయితే ఉంటది. సపోర్ట్ లేకుండా అయితే ఉండదు. ప్రీమియం కాబట్టి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేనట్టు. సరే సెన్సార్ చూసుకుందాము. 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన సెన్సార్లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అమిడెడ్ కలర్ సెన్సార్, ఈ-కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్ అండ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. వన్‌ప్లస్ 15లో అదే ఒప్పో
ఫైండ్ X9లో చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, ఎంబెడెడ్ సెన్సార్, టెంపరేచర్, ఈ కపుల్స్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ సెన్సార్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, స్పెక్ట్రల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్. సో రెండిట్లో కూడా ఇవి కూడా సేమ్ ఉన్నవి. ఇక్కడ కూడా మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. సో నెక్ అండ్ నెక్ అనుకోవచ్చు బై. అండ్ లొకేషన్కి సంబంధించినవి యా డ్యూయల్ బ్యాండరీతో వస్తుంది. లొకేషన్కి సంబంధించినవి చూసుకుంటే ఫస్ట్ వన్ ప్లస్ చూసుకుందాం. వన్ ప్లస్ జీపీఎస్ L1/L5, గ్లోనోస్ G1, బైడూస్ B1, BC, B2A, గాలియోస్ E1+, E5, క్యూజెస్ వచ్చేసి L1+L5 వస్తుంది. నావిక్ L5 మన ఇండియన్ వాళ్ళదే నావిగేషన్ టెక్నాలజీ. అండ్ ఒప్పోలో చూసుకుంటే జీపీఎస్ L1+L5, గ్లోనోస్ G1, BDS B1, B1C, B2A, B2B, గాలియోస్ E1, E5A, E5B, క్యూజెస్ L1+L5 అండ్ నావిక్ L5. ఇక్కడ ఒప్పోలో నావిగేషన్ సంబంధించిన ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. గ్లోనోస్ది చూసుకుంటే BDS అని ఉంది, ఇక్కడ బైడూస్ అని వస్తుంది. ఓకే, గాలియోస్లో మీకు ఒక 2 బ్యాండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోవచ్చు. అండ్ మళ్ళీ వైఫై సంబంధించి సెల్యులర్ నెట్వర్క్ సంబంధించి కొన్ని పొజిషన్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. సో అదొకటి ఇక్కడ కొంచెం ఒక ప్లస్ పాయింట్ ఇవ్వచ్చు లొకేషన్కి సంబంధించిన ఫీచర్స్ కాడ. మీదేపై మోస్ట్లీ సిమిలర్గానే ఉన్నాయి, 1-2 టెక్నాలజీస్ అక్కడ కానీ నెక్ అండ్ నెక్ ఉంది బై. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ ప్రైజ్ కాంపోనెంట్స్ అన్నీ చూసినాక చెక్ చేసుకున్నాక ఓవరాల్గా చూసుకుంటే ఒప్పో ఫైండ్ X9 తీసుకున్నా లేకపోతే OnePlus 15 తీసుకున్నా కూడా రెండిట్లో కూడా పెద్దగా మేజర్ డిఫరెన్స్ నాకైతే కనిపించలేదు. బ్యాటరీ కాడ కనిపించింది. ఫస్ట్ చూసుకోవాలంటే ప్రాసెసర్ కాడ కొంచెం చేంజెస్ కనిపించినాయి, బ్యాటరీ కాడ చేంజ్ కనిపించింది మేజర్గా. అంటే లైక్ ప్రీమియం కేటగిరీ ప్రాసెసర్లు కాబట్టి అంతగా పెద్దగా ఏముండదు. అండ్ బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ 7300 mAh బ్యాటరీ, అక్కడేమో 7000 mAh బ్యాటరీ. ఇక్కడ మీకు బ్యాటరీకి సంబంధించి చూపించేస్తాను. బ్యాటరీ ఇక్కడ ఉంది, పర్ఫార్మెన్స్ డైమెన్షన్స్ యా 7300 mAh బ్యాటరీ ఇక్కడ హైలైట్ చేసేస్తాను. ఓకే, ఒప్పో చూసేద్దాం. ఒప్పోకి సంబంధించిన బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ 7000 mAh బ్యాటరీ. ఇక్కడ ఛార్జర్ ఛార్జర్ ఒకటి కీ రోల్ ప్లే చేస్తుంది. ఛార్జర్ డిఫరెంట్ ఉంది కొంచెం, అంటే 120 watts ఛార్జర్ వస్తుంది. OnePlus 15 ఏదైతే ఉందో తొందర ఛార్జింగ్ అయిపోతుంది. ఇది 120 watts ఛార్జరు. అండ్ ఒప్పోకి వచ్చేసరికి అయితే మ్యాక్సిమం 18 watts ఛార్జర్ వస్తుంది. సో 18 అంటే సరే కూడా ఒక 40 watts ఛార్జింగ్ తొందరగా వస్తుంది మీకు. సో అది ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. సో ఛార్జింగ్, బ్యాటరీ అండ్ ఆల్సో ప్రాసెసర్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే ఒప్పో ఫైండ్ X9 కంటే కూడా OnePlus 15 నాకైతే జర బాగా అనిపించింది. బ్యాటరీ, ఛార్జర్ కానీ ఇవే మేజర్ చేంజెస్ కనిపించినాయి. మిగతావే ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ రెండు కూడా ప్రీమియం క్వాలిటీనే ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఆల్సో ప్రీమియం వాల్యూ ఫర్ మనీ లాగా అనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే మాత్రం నా రికమెండేషన్లో ప్రైస్ పరంగా తక్కువ ప్రైస్లో కావాలంటే ఈ రెండిట్లో ఏది తెలుసుకోలేకపోతున్నా కొంచెం ప్రైస్ ఎక్కువ తక్కువ అవుతుంది అంటే మాత్రం OnePlus 15 కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. బెటర్ బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ అయితే చేసేస్తున్నాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా కంపారిజన్ వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.